బాగుంది, చాలా బాగుంది సినిమా. కామెడీ చాలా వర్క్ అయింది అన్న. కామెడీ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్లో ఫస్ట్ కొన్ని ఒక సీన్స్ వరకు కామెడీ పెడతాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ అన్న. మీరు ఒక వింటేజ్ ప్రభాస్ని చూస్తారన్న. సినిమా మొత్తం ఏం లేదన్న. నీకు అర్థమైంది అనుకో ల్యాగ్ ఉండదు, నీకు అర్థం కాకపోతే ల్యాగ్ ఉంటుంది. క్లియర్ చెప్తున్నా. తమన్నా మ్యూజిక్ నిజంగా చెప్తున్నా బాగుంది. నాకు తెలిసి ఆయన అన్నాడు ఇండియాలో ఓవర్ కొట్టారు అని సంథింగ్ ఏదో మాట్లాడిండు. నిజంగా ఓవర్ కొట్టారు, ఇట్లాంటిది బాగా తీసిండు. యాక్చువల్గా ప్రభాస్ అన్న పక్కన యాక్టర్స్ ఎవరు కనిపించలేదు అంతగా. అంటే హీరోయిన్లు అంత ప్రభాస్ అన్న ఫ్రేమ్కి సెట్ కాలేదు. బట్ మూవీ అంతా చాలా బాగుంది. హారర్ బాగుంది, కామెడీ ఉంది. కామెడీ ఉంది. హాలీవుడ్ రేంజ్లో ఉంది మూవీ. చూస్తే మాత్రం దడదడతల్లో ఆళ్ళు ఇచ్చాడు. ఎవరు? మన ప్రభాస్ అన్న. పందాలు కోళ్ళ మీద కాదు, డైనోసార్ మీద వేసాడు. చూసుకోండి సంక్రాంతికి. బాగుంది, చాలా బాగుంది. డిఫరెంట్ లుక్. ప్రభాస్ కామెడీ టైమింగ్ కోసము, ఆయన లుక్స్ కోసం ఖచ్చితంగా చూడొచ్చు. మూవీ కూడా మంచి కాన్సన్ట్రేషన్ చూస్తే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మూవీ. ల్యాగ్ అంటే ఫస్ట్ హాఫ్ నీకు కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఖచ్చితంగా ల్యాగ్ ఉండాల్సిందే. ఫస్ట్ హాఫ్ బాగుంది మూవీ. స్లోనా నీకు అర్థం కాదు, ల్యాగ్ ఉన్నట్టు అర్థం కాదు ఎక్కడ. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అంటే మారుతి అంటే కామెడీ అని మూవీ ముందు చేయించిన కామెడీ అంటే అయితే చేపించలేదు. ఇంకొకటి ప్రభాస్ అన్న చాలా నమ్మకంతో ఛాన్స్ ఇచ్చాడు కదా మారుతికి. చాలా నమ్మకంతో ప్రభాస్ అన్న ఛాన్స్ ఇచ్చాడు కదా, ఏమాత్రం నిలబెట్టుకోలేదు మారుతి. అస్సలు నిలబెట్టుకోలేదు. ఆయన అడ్రస్ ఇచ్చి అవన్నీ చేసిండు, కానీ ఇప్పుడు జనాలు కొట్టడానికి వెళ్తారో ఏం చేస్తారో తెలియదు. కానీ అలా చేయకూడదు. ఆయన అయితే ట్రై చేశాడు ఫుల్ ఎఫర్ట్స్, కానీ వర్కౌట్ అవ్వలేదు. అంటే ప్రభాస్ తోని కామెడీ మూవీస్ చేయొచ్చు. ముందు అన్ని డార్లింగ్ ఇవన్నీ చేశాడు కదా, అవన్నీ ఎంత బాగుంటాయి మూవీస్. కానీ ఈ మూవీ అయితే అసలు కామెడీ అనిపించలేదు. మంచి మంచి యాక్టర్స్ కమెడియన్స్ని పెట్టుకున్నారు, కానీ కామెడీ ఎక్కడ లేదు. కొంచెం రెగ్యులర్గా మాస్ క్యారెక్టర్ కాకుండా కొంచెం పర్లేదు. వింటేజ్ క్యారెక్టర్ కొన్ని కొంచెం స్టోరీ టెల్లింగ్లో కొంచెం మిస్ అయ్యాడు అనిపిస్తుంది, కానీ పర్లేదు. డిసప్పాయింట్ అవ్వరు, చూడొచ్చు. సినిమా మొత్తం మెంటల్ ఉండే. మీరు ఫస్ట్ హాఫ్ మీరు పోలేరు ఆ సినిమాకి. అప్పుడు అరే నైట్ మొత్తం టికెట్స్ కోసం చూసిన, అరే ఎగ్జామ్ ఉన్నా పోలే నేను. మొత్తం మెంటల్ లేచిపోయింది ఈరోజు సినిమా మొత్తం. మళ్ళీ ఇప్పుడు ఇంకో షో ఉంది సంధ్యాల పోవాలి ఇప్పుడు మళ్ళీ. అట్లా మొత్తం మెంటల్ ఉంది మూవీ అయితే. స్పిరిట్ లుక్ అది ఇది మొత్తం వేరే లెవెల్. కానీ రాజస్వ మాత్రం పక్కా లేచిపోయింది. ఎవరెవరు రేటర్స్ ట్రోల్ చేసిరో మొత్తం లేచిపోతుంది చూడు పక్కా. ఫస్ట్ ఈరోజే వెళ్ళిపోయింది. మళ్ళీ పక్కా 1000-2000 crores కొడుతుంది అన్న. అది ఒక సాంగ్ లేదు, అది పిక్స్ వస్తాయి కదా, ఆ సాంగ్ లేదు ఇలా. అదొక్కటే తమన్ బీజిఎం అయితే ఎల్ఈడి కొట్టిండు, అది హారర్ది. మళ్ళీ ఒక్కొక్క సాంగ్ మాత్రం సహనా అయితే ఫస్ట్ లేచిపోయింది. రాజాసాబ్ అది బ్యాచులర్ది బి లేచిపోయింది. ఒక్కొక్క స్టెప్ మాత్రం ఇంకా అవుట్ఫిట్ మాత్రం ఇంకా క్రేజీ వచ్చింది. హెయిర్ స్టైల్ మొత్తం వేరేది. లేదు అలా లేదు, ఇది చాలా కామెడీగా. ఓకే బాగుంది చూడ్డానికి. బట్ అంటే ఈ టైంకి వచ్చిన మూవీస్ ఎట్లా అంటే బాహుబలి, సలార్ అట్లయితే లేదు. ఇది బాగుంది చూడ్డానికి, అంటే చూడొచ్చు ఒక్కసారి. బట్ ఇట్స్ ఓకే మూవీ అయితే. సినిమా అయితే బాగుందన్న. ఒకసారి అయితే సినిమా అయితే అందరూ చూడొచ్చు. ఫెస్టివల్కి అయితే హిట్ అనుకోవచ్చు సినిమాని. సో ఖచ్చితంగా సినిమాకి అయితే అందరూ వెళ్ళండి. సంక్రాంతికి మంచి సినిమా అని చెప్పొచ్చు. అండ్ సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే మ్యూజిక్ అయితే తమన్ బాగా ఇచ్చాడు. సో 100% తమన్ అనేది జస్టిస్ చేసి అని చెప్పొచ్చు ఈ మూవీకి. ఓజీ తర్వాత సంక్రాంతికి ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ డైరెక్షన్ వచ్చేసరికి మారుతి బాగానే ఇచ్చాడు డైరెక్షన్. స్టోరీ కొంచెం ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలో ప్రభాస్ యాక్టింగ్, మ్యూజిక్ ఆ రెండు. డైరెక్షన్ పర్లేదన్న, బాగానే ఉంది. మారుతి నుండి నేను కొంచెం కామెడీ ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎస్టాబ్లిష్ అయితే అయింది. 3 hours లాగ్ అయితే అనిపించలేదు. లేదన్న బాగానే ఉంది, ముగ్గురితో ఈక్వల్గానే ఉంది. జోకర్ గెటప్ అనేది నెక్స్ట్ పార్టీకి ఇంట్రడక్షన్ అన్న. అది అంతే, ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పాడు, ముందు నేను చెప్పక్కర్లేదు. క్రొకడైల్ ఫీడ్ కానీ VFX కానీ అన్నీ బాగానే ఉన్నాయి. క్రొకడైల్ ఫైట్స్, VFX, హారర్ అంతేం లేదన్న, అందరూ చూడొచ్చు, అంతేం లేదు. అది ఒక సైఫై లాంటిది అంతే. హిప్నటైజింగ్ ఆ వరల్డ్, ఆ డ్రామాలోకి వెళ్ళిపోతాం మనం. సినిమా అయితే బాగుంది. సినిమా అది చూసే పర్సన్ బట్టి ఉంటుంది. ఐ మోర్ ఇన్ టు హారర్ ఫిలిమ్స్. నాకైతే బాగుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? యాజ్ యూజువల్ సూపర్.
కామెడీ ఎంత ఎట్లా అనిపించింది మీకు ఆ mixing? వింటేజ్ ప్రభాస్ గారిని చూసినట్టుంది. బాగుంది సినిమా. యాక్టింగ్ అదంతా బాగుంది, కొంచెం లాగ్ అయింది అంతే. అన్న ప్రభాస్ అన్న రాజాసాబ్ సినిమా చూసినామన్న నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. బొమ్మ అదిరిపోయింది చెప్తున్నా. బాహుబలి ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో రాజాసాబ్ కూడా అంత కొడతా అనుకుంది, కానీ నార్మల్గా తీసిన సినిమా ఇంకా బాగా తీసిండు, ఇంకా బాగుంటుండే. ఓకే, ఈ సినిమా తగ్గట్టు స్టోరీ తగ్గట్టు రాజాసాబ్ తీసిండు. మారుతి గారు సినిమా చాలా కొత్తగా తీసిన, డిఫరెంట్గా తీసిండు. మారుతి సార్ అన్న మీ కష్టం ఫలితం ఫలించింది. ఓవలేమనుకుని అనుకోకుండా నువ్వు తీసి చూపించిన సినిమా ప్రభాస్ స్టార్తోటి అదే కావాలి సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ముందుగా సంక్రాంతి ముందే ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. జై ప్రభాస్, జై జై ప్రభాస్. బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజా సాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా బాగాలేదన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా, అరే ఈ సినిమా బాగాలేదంటే మాత్రం ఇంటికి వచ్చి కొడతారా మా ఫ్యాన్స్. చూడండి థియేటర్ కాడ మొత్తం అల్చల్ మొత్తం పాలాభిషేక ముసల్లో ఒకడాలతో ఉంటుంది క్లైమాక్స్ ఫైట్. అరే నాయన ఆ ఫైట్ చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అంటారు కదా, ఆయన కూడా ఉన్నాడు. అబ్బా ఏమి సినిమా, ఏమి యాక్టింగ్, ఏమి స్టోరీ. ఇందులో ఇందులో దయ్యం లేదు, డబుల్ యాక్షన్ లేదు. ఇందులో మొత్తం సైన్స్, మీ ఆలోచన విధానం హిప్నాటిజం ఉంది. మొత్తము అర్థం చేసుకోండి, మీ ఊహ బట్టి ఉంటుంది. ఇందులో ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమా చిన్నపిల్లలు చూడాలి, మీ కిడ్స్ చూపించాలి. ఒక సైన్స్ చాలా నీట్గా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం కామెడీ ఉంటుంది. అసలు కామెడీ టైమింగ్ మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఒక మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం బూత్ బంగ్లాలో ఉంటుంది. బూత్ బంగ్లాలో సప్తగిరి గారు కానీ చాలామంది హీరోయిన్స్ అందరూ అందులో ఉంటుంది. చాలా కామెడీ, చాలా ఫుల్గా నవ్వుకున్నాం, ఫుల్ ఎంజాయ్ చేసినాము. అసలు ఎంత ఎంత చక్కగా తీశారు మారుతి గారు. అది చాలామంది ఎందుకంటే ఇలా బ్యాడ్ ట్రోల్ చేస్తున్నారు. చాలా బాగుంది తమన్ గారి మ్యూజిక్స్, సాంగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇందులో సాంగ్ కూడా ఎక్కడ కూడా బోర్గా ఫీల్ కాలేదు. అసలు 3 hours అసలు కూర్చున్నాం అలానే. అసలు ఏమి యాక్టింగ్, ఏమి థ్రిల్లింగ్. అసలు క్లైమాక్స్లో మాత్రం అయితే అసలు మాకు ఏడుపు వచ్చేసిందండి. హాస్పిటల్ సీను ప్రభాస్ గారు చనిపోయే టైంకి ఒక దుర్గమాత దేవి అయిన ఒక దేవుళ్ళని చూపించారు. ఆ క్లైమాక్స్లో ఒక్క గుద్దుకు చనిపోతారు ఆ విలన్. అది నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం అయితే వేరే లెవెల్లో ఉంది. బ్రో థియేటర్లో ఫ్యాన్ చేస్తే అంటారు ఫుల్ బాజా సాబ్, ఇప్పుడు చూస్తారు రాజా సాబ్. నిజంగా బ్రో దేవుడికి పట్టాలి హారతి. సినిమా డైరెక్టర్ మారుతి నిజంగా ఏం ఎలివేషన్స్ ఇచ్చాడు బ్రో. ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేశారని చెప్పొచ్చు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. దేవుడు పూజడానికి వాడతాం అగరబత్తి అగర్వాల్, సినిమా ఉంది నీతి అగర్వాల్. థియేటర్లో కామెడీ టైం చూస్తే అంటాం ఆప్తావగిరి, సినిమాలో ఉన్నాడు సప్తగిరి. నిజంగా వేరియేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా చేశాడు బ్రో. మారుతి గారు కొంచెం చిన్న కొన్ని ల్యాగ్స్ కానీ కొంచెం డిసప్పాయింట్ చేసేప్పటికీ సినిమా హీరోని చూపించడం కానీ వింటేజ్ లుక్ కానీ చాలా బాగా కొత్తగా అనిపించింది. ముగ్గురు హీరోయిన్స్తో మంచి వేరియేషన్ బాగా అనిపించింది. సినిమా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడాలి బ్రో. ముఖ్యంగా మన ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది సినిమాలో. డైనోసార్ షాట్ కానివ్వండి, ప్రతి ఎలివేషన్ బాగా చూపించాడు సినిమాలో. ఇండియా సినిమాకి ఒకటే బాసు మా హీరో ప్రభాసు. మూవీ ల్యాగ్ కొంచెం మధ్యలో ఉంది బ్రో. మొత్తానికి అంత లేదు, కానీ సినిమా ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది. స్క్రిప్ట్ పరంగా చూసుకుంటే మార్చి డైరెక్షన్గా స్క్రీన్ ప్లే కానీ కంప్లీట్గా బిలో యావరేజ్ అనిపించింది అన్న, కొంచెం బిలో యావరేజ్ అనిపించింది అన్న. సో ఆయన స్టార్డమ్ని వాడుకొని హై బడ్జెట్లో తీసారనిపించింది తప్ప ఎక్కడ కూడా ఒక ప్రాపర్ స్టోరీ, ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయితే లేదు. కంప్లీట్గా ఇది 100% మారుతి గారు ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే మనం ఒక వింటేజ్ రెబల్ స్టార్ చూద్దామని ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో దాని వరకు 100% న్యాయం చేసినా సరే ఒక స్టోరీ దీని వరకు 100% న్యాయం అయితే చేయలేదు. అండ్ ఓన్లీ ఇంకోటి ఏంటంటే ఆయన మన ప్రభాస్ దగ్గర నుంచి క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్ హాస్పిటల్ వచ్చింది, దాని వరకు ఆయన ప్రాణం పెట్టి చేస్తానని అని చెప్పుకోవచ్చు. బాహుబలిలో కూడా పడని సీక్వెన్స్ అయితే పడింది ఆయనకి. బట్ ఇదేంటంటే జనాలకి చాలా వరకు అర్థం కాదు. మనకి 10 years బ్యాక్ ఏదైతే 191లో ఒక సీన్ వచ్చిందో అలాంటి సీన్స్ కొన్ని ఇందులో రిపీట్ చేశారు. అక్కడ మన జనాలు యాక్సెప్ట్ చేయలేదు, ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు. సో దాని వరకు కంప్లీట్గా ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనకి ఏదైతే ఒక జోకర్ రిఫరెన్స్ తీసుకొని ఒక ఎండింగ్ ఇచ్చుకున్నారో అది చాలా సింబాలిక్గా చెప్పారు. చూసే వాళ్ళంతా జోకర్లో మీకు 90 రాడ్ దింపుతానని చెప్పినట్టుంది తప్ప ఆ సినిమాకి అవసరం లేనిది. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే హీరోయిన్స్ ఏదైతే ఉందో ఒక హర్రర్ ఫ్యాంటసీలో అన్నెసరీగా వాళ్ళు నిరికించేసి అన్నెసరీగా రొమాంటిక్ ట్రాక్ అని లేదంటే ఒక ఏదో ఫ్లో వెళ్తున్నప్పుడు మధ్యలో స్పీడ్ బ్రేకర్ లాగా సాంగ్స్ పెట్టుకొని చాలా చిరాగా అనిపించింది. హీరోయిన్ ట్రాక్ కూడా అసలు ఏం లేదు, ఓన్లీ వన్ మ్యాన్ షో. ఆయన మొత్తం ఆయన మ్యాజిక్తో నడిపించే తప్ప ఆయన తప్ప ఇంకేం లేదు. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ ఉంది బ్రో. నైట్ 8 o'clock నుంచి వెయిట్ చేశాను నేను సినిమా కోసం. నైట్ 8 o'clock నుంచి వెయిట్ చేశాను. నాది యాక్చువల్గా కుకట్పల్లిలో ఉంటాను నేను.
అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నైట్ మొత్తం నేను టికెట్ల కోసం తిరిగాను, దొరకలేదు. నాకు ఎర్లీ మార్నింగ్ 8 o'clock సినిమాలు దొరికినాయి, టికెట్లు దొరికినాయి. వచ్చాను, చూశాను. పండగ ప్రభాస్ పండగ అంతే, ఇంకా అసలు వేరే మాటలు లేవు బ్రో. పండగ వచ్చాడు, ఇచ్చాడు. చాలా ఇయర్స్ తర్వాత ప్రభాస్ అనేది సంక్రాంతి పండగ రావడం, వచ్చాడు, పండగకి ఇచ్చేశాడు. ఫ్రాన్స్ మొత్తానికి ఫుల్ మీల్స్ ఇచ్చేశాడు. గుడ్ మూవీ. ఏం నచ్చింది? సినిమా మామూలు వింటేజ్ ప్రభాస్ని చూడొచ్చు మనం. అంటే హారర్ అన్నారు, హారర్ ఏం లేదంటున్నారు. అది పెద్దగా లేదు, బట్ వింటేజ్ ప్రభాస్ని చూడాలంటే థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయడం. క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ ఉందన్న. ప్రభాస్ యాక్టింగ్ అయితే ఫుల్ బాగుంది. సినిమా బ్లాక్ బస్టర్. ఎలా ఉంది అసలు హారర్? అన్న హర్రర్ ఎలిమెంట్స్ అయితే లాస్ట్కి బాగున్నాయి అన్న. లాస్ట్ క్లైమాక్స్ అయితే వేరేగా ఇండియన్ హిస్టరీలోనే బాగుంది సినిమా. అంటే తీయాలనుకునే దానికన్నా ఎక్కువ చేసిండు అంతే. ఎలా ఉంది బాగుందన్న సినిమా, చాలా బాగుంది. నేనైతే అసలు సలారు కలికి ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేను, కానీ ఏదో నార్మల్గా చూసినాం. ట్రైలర్ ఇవన్నీ చూసి నార్మల్గా అనుకున్నా, అంత ఉండదు అనుకున్నా. బట్ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక వింటేజ్ ప్రభాస్. నేనైతే నవ్వుకుంటూనే కూర్చున్నా సినిమా చూసుకుంటా ఫస్ట్ హాఫ్ మొత్తము. సెకండ్ హాఫ్లో అసలు ఏమవుతుందో అర్థం కాదు, ఏదేదో జరుగుతూ ఉంటుంది. బట్ క్లైమాక్స్లో అన్నీ రివీల్ చేశాడు. బాగుంది. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మారుతి నుంచి ఈ స్టఫ్ అయితే. బాగుంది, చాలా బాగుంది సినిమా. కామెడీ చాలా వర్క్ అయింది అన్న. కామెడీ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ. సెకండ్ హాఫ్లో ఫస్ట్ కొన్ని ఒక సీన్స్ వరకు కామెడీ పెడతాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ అన్న. మీరు ఒక వింటేజ్ ప్రభాస్ని చూస్తారన్న. సినిమా మొత్తం ఏం లేదన్న. నీకు అర్థమైంది అనుకో ల్యాగ్ ఉండదు, నీకు అర్థం కాకపోతే ల్యాగ్ ఉంటుంది. క్లియర్గా చెప్తున్నా. తమన్నా మ్యూజిక్ నిజంగా చెప్తున్నా బాగుంది. నాకు తెలిసి ఆయన అన్నాడు ఇండియాలో ఎవరు కొట్టారని సంథింగ్ ఏదో మాట్లాడిండు. నిజంగా ఎవరు కొట్టారు ఇట్లాంటిది, బాగా తీసిండు. యాక్చువల్గా ప్రభాస్ అన్న పక్కన యాక్టర్స్ ఎవరు కనిపించలేదు అంతగా. అంటే హీరోయిన్లు అంత ప్రభాస్ అన్న ఫ్రేమ్కి సెట్ కాలేదు. బట్ మూవీ అంతా చాలా బాగుంది. హారర్ బాగుంది, కామెడీ ఉంది. కామెడీ ఉంది. హాలీవుడ్ రేంజ్లో ఉంది మూవీ. చూస్తే మాత్రం దడదడతల ఆళ్ళు ఇచ్చాడు. ఎవరు? మన ప్రభాస్ అన్న. పందాలు కోళ్ళ మీద కాదు, డైనోసార్ మీద వేసాడు. చూసుకోండి సంక్రాంతికి. బాగుంది, చాలా బాగుంది. డిఫరెంట్ లుక్. ప్రభాస్ కామెడీ టైమింగ్ కోసము, ఆయన లుక్స్ కోసం ఖచ్చితంగా చూడొచ్చు. మూవీ కూడా మంచి కాన్సన్ట్రేషన్ చూస్తే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మూవీ. ల్యాగ్ అంటే ఫస్ట్ హాఫ్ నీకు కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఖచ్చితంగా ల్యాగ్ ఉండాల్సిందే. ఫస్ట్ హాఫ్ బాగుంది మూవీ. స్లోనా నీకు అర్థం కాదు.